హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్లో చెప్పండి. నిన్న సండే కాబట్టి కాబూలీ చనాతోనే చనా మసాలా అయితే తయారు చేసుకున్నాను. సండే రోజు నాన్ వెజ్ తినమండి, అందుకని ఇదైతే స్పెషల్గా సండే ఏదైనా స్పెషల్గా ఉండాలని చెప్పేసి ప్రిపేర్ చేసుకున్నాను. అది ఎలా చేశానో మీకు చూపిస్తున్నాను. దానికోసము కాబూలీ చనా పావు కిలో తీసుకున్నాను. ముందుగానే నైట్ నానబెట్టుకొని ఉంచాను. దానికోసం ఇప్పుడు ఇది పూరీలోకి కాంబినేషన్గా బాగుంటుంది, కానీ నేను బగారా రైస్ చేసుకుంటున్నాను. మసాలా గ్రేవీ కోసం అయితే 3 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పెద్ద టమాటాలు, చిన్నగా ఉన్నాయి కాబట్టి 5 తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి పోన్లోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కడిగి సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని మిక్సీలో అయితే వేసుకుందాము. పేస్ట్ చేసుకొని పెట్టుకుందాము గ్రేవీ కోసము. ఇక్కడ నేను కొంచెం టేస్ట్ కోసం అని చెప్పేసి చిన్న కుడక ముక్క అయితే తీసుకున్నాను. ముందుగా కుడక ముక్కలను అయితే ఇలా పొడిగా చేసుకోవాలి మిక్సర్లో. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని అయితే వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఆ తర్వాత అయితే టమాటా ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మిక్సీ పట్టుకున్న తర్వాత టమాటా ముక్కలను అయితే వేసుకుంటున్నాను. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది, నాకైతే బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఉల్లిపాయ టమాటా మొత్తము పేస్ట్ చేసుకున్నాం కదా, స్టవ్ పైన కుక్కర్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. కొంచెం నూనె వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, ఒక బగారాకు అయితే వేసానండి. ఇంకా మసాలాలు ఏమి యాడ్ చేయట్లేదు, ఎందుకంటే దీనికి కాంబినేషన్లో బగారా రైస్ వండుతున్నాను కదా, అందులోనే అన్ని మసాలాలు ఉంటాయి కాబట్టి వేయట్లేదు. కర్రీ అయితే సింపుల్గానే వండుతున్నాను. జీలకర్ర బగారాకు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా, అది ఆయిల్లో వేసేయి మూత పెట్టుకోవాలి 2 నిమిషాలు. 2 నిమిషాలు అయిన తర్వాత చూసేసరికి ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది కదా, అప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసి కలిపి ఆ తర్వాత సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటే మనము వేసిన పేస్ట్ ఇంకా ఆయిల్లో మంచిగా ఫ్రై అయి మంచిగా ఉంటుంది, తొందరగా ఫ్రై అవుతుందని సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఆ తర్వాత మూత పెట్టి ఇలా మళ్ళీ 2 నిమిషాలు అయితే ఉంచాలి. కరివేపాకు కూడా ఉంటే వేసుకోవచ్చు ఇష్టమైతే, లేకపోతే లేదు. గ్రేవీని 2 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి, అడగంటిపోకుండా. ఆ తర్వాతనైతే పసుపు అయితే వేసుకొని మొత్తంగా మంచిగా కలుపుకొని మళ్ళీ 1 నిమిషం పాటు మూత పెట్టి ఉంచాలి. మూత పెట్టిన తర్వాత నేను ఇక్కడనైతే మీకు ఒక క్లిప్ మిస్ చేశాను, ఎందుకంటే శనగలు వేసే క్లిప్ అయితే తీయలేదు. మూత తీసి 1 మినిట్ అయినాక మూత తీసి చూస్తే గ్రేవీ అంతా మంచిగా ఫ్రై అయిపోతుంది కదా, అప్పుడు శనగలను అయితే ఆ పేస్ట్లోకి యాడ్ చేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం పాటు మళ్ళీ మూత పెట్టాలి. ఆ పేస్ట్ అంతా శనగలకు పట్టి మంచి టేస్ట్ వస్తుంది కదా, అందుకని. ఆ తర్వాత మనకు కావాల్సినంత రుచికి సరిపడంత కారం అయితే వేసుకొని దానికి తగ్గట్టే మనకు గ్రేవీకి తగ్గట్టు వాటరు పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒకసారి అంతా మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మనకు, ఎందుకంటే శనగలు మంచిగా ఉడికిపోవాలి కదా. వాటర్ కొంచెం ఎక్కువనే పోసుకున్నాను నేను, ఇక్కడ 2 గ్లాసుల సగం వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ నానిపోయిన శనగలే కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. ఇక్కడ నేను 3 విజిల్స్ అయితే పెడుతున్నాను, చూడండి. ఇక్కడ 3 విజిల్స్ అయిపోయినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు వదిలిపెట్టేసేయాలి. ఆ తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే కూర అయితే ఇలా వచ్చింది. చాలా బాగా కుదిరిందండి. బగారా రైస్ ఇంకా ఈ కూర కాంబినేషన్తోనైతే మా ఇంట్లో నిన్న అందరూ కడుపు నిండా తిన్నారు. మీలో ఎవరైనా ట్రై చేయకపోతే చెయ్యండి. ఆ తర్వాత లాస్ట్లో అయితే కొత్తిమీర పొడి వేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకొని దించేసుకుంటే సరిపోతుంది. చనా మసాలా రెడీ అయిపోతుంది. ఇంట్లోనే వండుకోండి, ఆరోగ్యంగా ఉండండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. సరే, నా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాం మళ్ళా.